ఎందుకంటే శ్రవణ్ గారు ఒక ప్రశ్న అడుగుతారట. నేను ఒక చిన్న రిక్వెస్ట్ దయాకర్ గారు, అకాడమిక్ డిబేట్ మా అన్న శరత్ అన్న అడ్వకేట్ గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. మీరు ఇవాళ తెలంగాణ నలుమూలకెళ్ళి అనేక మంది నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పని ఇవాళ వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నట్టున్నారు. ఆ కంప్లైంట్స్ ఎంటర్టైన్ చేసుకొని మీరు ఎవిడెన్సెస్ ను కూడా మీరు సిట్ ద్వారా తీసుకుంటున్నట్టుగా పేపర్లో అక్కడిక్కడ చూస్తున్నాం. హోప్ ఐఎమ్ రైట్, నేను రైట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకు కూడా అనుమానం ఉంది, అలా నా ఫోన్ ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది అని, నా ఫోను ఈ ట్యాప్ చేస్తుంది అని. లెట్ మీ కంప్లీట్. ఇవాళ తెలంగాణలో ఉన్న ఏ శాసనసభ్యుడు కానీ, ఏ పోలీస్ అధికారి కానీ, ఏ మంత్రి కానీ, ఇన్క్లూడింగ్ నాకు తెలిసి మీరు కూడా ఫేస్ టైమే వాడతారో ఏం వాడతారో నాకు తెలియదు, మీరు కూడా నాకు తెలిసి ఇవాళ డైరెక్ట్ ఫోన్లో మాట్లాడతలేరు. ఈ జరుగుతున్నటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మీ ప్రభుత్వం ధర్మబద్ధమే, నీతిబద్ధమే, ఎక్దం పారదర్శకత, ప్రజాతంత్ర ప్రజాపాలన అయితే ఒక సిట్టు ఇవాళ నిన్న అదేమో పాతది కదా, ఇప్పుడు ఒక సిట్ వేస్తారా ఇవాళ జరుగుతున్నటువంటి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ మీద? ఇవాళ జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ మీద మీ హోంమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారు ఒక టెలిఫోన్ ట్యాపింగ్ ఒక సిట్ వేపిస్తారా? ఇవాళ ఒక 1000 కంప్లైంట్లు వస్తాయి మీకు ఇవాళ, నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాడు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాడు. ఆఖరికి గ్రూప్ వన్ బాధితులు, ఆఖరికి హెచ్సియు ఉద్యమకారులు, ఆఖరికి లగచర్ల ఉద్యమకారులు, ఇట్లా మీకు ఒక 1000 మంది వచ్చి కంప్లైంట్ ఇస్తారు. నేను ఒక మాట, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీరు సిట్ అక్కర్లేదు. హైకోర్టు కాంగ్రెస్ పార్టీది కాదు, సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీది కాదు. మీరు ఒక రిట్ చేసుకొని నా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అని లిట్మస్ చేసుకోండి. రేపు రాహుల్ గాంధీ అడిగితే ఏమన్నారు? రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలోకి ఇట్లే అడిగిండు, నా ఫోన్ ట్యాప్ అవుతున్నది విచారణ జరపండి అంటే ఏమన్నాడు అంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం నీ ఫోన్ తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్ సరెండర్ చేస్తే 2 రోజుల తర్వాత ఎవాల్యుయేట్ చేసి ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ ఏమన్నా, నా ఫోన్ నీకు ఇస్తే నా మొత్తం కాన్ఫిడెన్షియల్ డేటా అంతా పోతుంది, నీకు ఇయ్య అని చెప్పని ఫోన్ వెనక బిక్కున్నాడు. ఇగో చట్టానికి విరుద్ధంగా, న్యాయానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారు అనే మాట మర్చిపోతున్నారు పదే. విమర్శ కోసం మనం చర్చ పెట్టేది కాకుండా సహేతుకమైన చర్చ ద్వారానే మీరు ఎక్కువ లబ్ధి పొందగలరు. ఏంటంటే అప్పటి డెన్ డీజీపీస్ గానీ, చీఫ్ సెక్రటరీస్ గానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాకుండా ఒక కేసీఆర్ ని దే ఆర్ ది సఫరర్స్ అని చెప్పిన నేను, దే ఆర్ ది సఫరర్స్ అని చెప్పిన. రేపు వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చే కాడికి వస్తారేమో, అది నాకు తెలియదు. నాకున్న సమాచారం మాత్రమే. నేను ఈ ప్రాసెస్ లో ఒక అధికారితో మాట్లాడాను, దాసోశ్రవణ్ గారు. అధికారి ఏమన్నాడంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ నెవర్ రిపోర్టెడ్, ఇప్పుడు కాదు 20 సంవత్సరాలుగా ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా డీజీపీకి రిపోర్ట్ చేయట్లేదు, ముఖ్యమంత్రి కే చేస్తున్నారు, పొద్దున్న లేవగానే బ్రీఫింగ్ ముఖ్యమంత్రికి అని అధికారితో మాట్లాడాను. ఈ చీఫ్ సెక్రటరీలు డీజీపీలతో ఒక అధికారితో నేను స్వయంగా మాట్లాడి తెలుసుకునేది. పరిజ్ఞానంతో మేజర్ గా లాండ్ ఆర్డర్ సీఎం చేతిలోనే ఉంటుంది. లాస్ట్ 30 years గా ఎవరు కూడా చేయట్లేదు అని చెప్పారు. ఆయన చెప్పింది జవాబు. పొద్దుగాల 6 గంటలకు లోపే ఏ ముఖ్యమంత్రి అయినా, ఎన్టీ రామారావు అయితే ఇంకా ఎర్లీగానే ఉంటుండే, 3:30-4 గంటలకే కూర్చోబెట్టుకొని ఐజీ ఇంటెలిజెన్స్, అప్పుడు అరవింద్ రావు గారు ఎవరో ఉంటుండే. అరవింద్ రావు గారు మన రాజశేఖర్ రెడ్డి టైంలో దొర కరెక్ట్ అన్న, దొర గారు అక్కడ కూడా నేను జర్నలిస్ట్ గా ఉండేవాడిని, ఎన్టీ రామారావు దగ్గర రెగ్యులర్ గా ఉండేవాడిని. హెచ్జే దొర వచ్చి మార్నింగ్ 5:30-6 o'clock ప్రాంతాల్లో కూడా he used to give intelligence briefing. After that only మాకు 7 o'clock 7:15 కి ఎన్టీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండేది. ఎవ్రీ డే ఐ యూస్ టు రైట్ ఫ్రమ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఉరికి వచ్చేది ఎన్టీఆర్ ఎస్టేట్ కి. ఓకే అన్నా దాదా ఇంకొకటి షరత్ అన్న, ఒక 30 సెకండ్ అన్న, 30 సెకండ్. మీరు కన్వెన్షనల్ గా పొద్దుగాల 6 గంటలక 5 గంటలక సీఎంకి వచ్చి ఫస్ట్ అవర్ లో రిపోర్ట్ చేసేటువంటి ఒక కస్టమరీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్ బిట్వీన్ ఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ నామినేటెడ్ whosoever authorized person. But is there a business rule within the organization structure or within the police manual that IG does not function under Director General of Police? Number 1. Number 2, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలా అంటే దయాకర్ గారన్నా శరత్ గారన్నా ఒక మాట అన్నారు, ఒక కమిటీ ఉంటుంది,
దాంట్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు, హోంమంత్రి ఉంటాడు, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు రికమెండ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హోమ్ సెక్రటరీ ఉంటాడు. వాళ్ళంతా రికమెండ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తే అవి మాత్రమే ట్యాప్ చేయాలనేటువంటిది ఒక ప్రాసెస్. ఎస్యూమింగ్ మీరు ఇప్పుడు దాకర్ గారు ఏమంటారు, సఫరర్ అన్నారు, ఎస్యూమింగ్ అన్న. నాకు ఈ కమిటీకి తెలియకుండా ఒకవేళ ఫోన్లు ట్యాపింగ్ అవుతుంటే దాకర్ గారు అన్నట్టుగానే వాళ్ళు కూడా సఫరర్సే అని చెప్పని అన్నట్టయితే దెన్ బ్లడీ వెల్ గవర్నమెంట్ లో ఉండి నేను ప్రభుత్వంలో ఉండి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ బ్లడీ నో బ్లెస్. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో బ్లెస్. మీరు చెప్పిన దానికే నేను చెప్పింది. శాంతి కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారట చీఫ్ సెక్రటరీ సిఐడి ముందు, నన్ను మిస్లైడ్ చేశారు. కాదు, ఈ మిస్లీడ్ అయిన వాళ్ళే అంత కల్ప్రిట్స్ అయితే చేసి రోడ్ ఏం కావాలి? అరే రామా, మీరు చేసిన మీరు అట్లా అన్న మీరు నేనేమంటున్నా, ఐజీ ఇంటెలిజెన్స్ అన్న శరత్ అన్న, మీరు కొంచెం మీరు ఆబ్జెక్టివ్ గా మీరు నా మాట వినండి. వింటూనే ఉన్నా. మీరు కేసీఆర్ గారో కేటీఆర్ గారో చెప్తే ఫోన్ ట్యాపింగ్ ఐజీ ఇంటెలిజెన్స్ కూడా లేకపోతే ఎస్ఐబిఓ చేసిండ్రు అని అంటున్నారు. ఇంకా అనలేదు మేము. మీరు అంటున్నారు అనేగా, మీరు ఫ్రేమ్ చేసిందంత అదే కదా, పొద్దున మీ టీవీలలో మీ పేపర్లలో వచ్చేదంత అదే వార్త కదనే. అయితే నేనేమంటున్నా, స్ట్రక్చరల్ గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ కు ఏదైతే కమిటీ చీఫ్ సెక్రటరీ ఉంటుందో వీళ్ళకి సంబంధం లేకుండా ఒకవేళ జరిగితే కూడా వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు ignorance of law is no bliss. చుట్టుపక్కల ignorance of law is no bliss. ఇప్పుడు అది ఎట్లా అవుతుందండి? ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుర్చీలో కూర్చొని ఒక చీఫ్ సెక్రటరీ కింద కూర్చొని నా కింద దొంగతనం చేసిండు కాబట్టి వానికి పర్మిషన్ ఇస్తా అంటే నువ్వేనట్టు మరిగా. శరత్ గారు చెప్పాలి. ఇప్పుడు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఎందుకంటే శ్రవణ్ గారు కూడా అడ్వకేట్ చెప్తున్నాను వినండి. అసలు యాక్చువల్ ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు ఫంక్షన్ చేసినప్పుడు హీ వాజ్ ఏ అథారిటీ అంటూ హిమ్సెల్ఫ్. హీ వాజ్ నాట్ ఎమినబుల్ టు ఎనీబడీస్ జ్యూరిడిక్షన్. అతనికి ఉన్నంత ఫ్రీడము, అతనికి ఉన్నంత అధికార దాహము, తర్వాత అతనికి ఉన్నంత ఆదుర్ద, ఏదో రకంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడాలనేటువంటి ఒక ఇది. అంటే ఈ ప్రభుత్వం కూలకుండా కాపాడాల్సింది మా వెల్మ ఆఫీసర్ల యొక్క బాధ్యత అన్న ఫీలింగ్ లోపల అసలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ తీసుకువచ్చి ఒక కూటమిలాగా, ఒక గ్రహ కూటమిలాగా తయారు చేసినాడు ప్రభాకర్. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఇన్ ఎ క్రైమ్ దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ కంప్లిసిటీ, ది అదర్ వన్ ఈజ్ నాలెడ్జ్. ఇప్పుడు డీజీపీకి తెలియకుండా జరిగిందని నేను అనలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఒక 3 రోజుల క్రితమే ఈవెన్ మహేందర్ రెడ్డి గారిని కూడా సిట్టు పిలవాలా, అప్పటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినటువంటి నవీన్ చంద్ను పిలవాలా, ఇతరులను పిలవాలా, అందరినీ పిలవాలా, అందరినీ ఇన్వాల్వ్, వాస్తవాలు వస్తాయి. మీ డిబేట్ లోనే చెప్పాను కదా, వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరిని వదలొద్దు. బికాస్ దిస్ ఈజ్ ఎ మెలైస్, దిస్ ఎఫెక్ట్స్ ది ఎంటైర్ సిస్టమ్, ఇట్ డైల్యూట్స్ పబ్లిక్ లైఫ్, ది స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ అని చెప్పినాను. అందుకే దీనికి ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఉండాలని సిబిఐకి పోవాలని అన్నాను నేను. అంతేగాని వీ నెవర్ డిఫెండెడ్ మహేందర్ రెడ్డి ఆర్ ఎనీబడి యాజ్ యూ థింక్. నో సారీ, వీఆర్ నాట్ సేయింగ్ దట్. మీ పాయింట్ ఎక్సెప్ట్ చేస్తా, కాకపోతే ఏంటంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ CBI inquiry by the government of India, who are also culprits in this game, who have been bought Pegasus software ను కొనుక్కొచ్చి మొత్తం దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాప్ చేసిన వాళ్ళ నేతృత్వంలో పనిచేసే సిబిఐ ఎంక్వైరీ చేయమని మీరు అడుగుతారు. వాళ్ళే మిమ్మల్ని అడిగారు సమాచారం. మీరు రాహుల్ గాంధీ ఫోన్ ను, మమతా బెనర్జీ ఫోన్ ను, ఏఐడిఎంకే డిఎంకే స్పైవేర్ ను మించి నేనేమంటున్నా అంటే, ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో మరి మాకు ఇంకా ముద్దాయిలు తెలిసినాక వాడి జేజమ్మలాగా చేసింది. ఇక్కడ జగన్ కూడా ఈయన ఆశ్రయించిందంటే కేంద్రం కూడా అడిగిందట రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్, కేంద్రం కూడా రాష్ట్రాన్ని అడిగిందట సాఫ్ట్వేర్. కాదు, ఎవరైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్రం నాకున్న గుర్తు ప్రకారం ఆయన ఎవరు, జయేష్ రంజన్ గారు అనుకుంటా, 360 degree వాట్ ఇస్ దాట్ సెన్సస్ సిటిజన్స్ డేటా ఆయన ఏదైతే గ్యాదర్ చేసినారో, ఆల్గోరిథమ్స్ డెవలప్ చేసి ఆ డేటా ఏదో కావాలని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగినట్టుగా నాకు గుర్తు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ పెగసిసే ఉండే మీ బీజేపీల దగ్గర, ఇదెందుకు వాళ్ళకు
ఇప్పుడు మీ ఫోన్ బిఏపల్ ట్యాప్ చేస్తలేరా నేనేమంటున్నా శ్రవణ్ గారు ఇప్పుడు పెగాసిస్ చేసిందా ఇంకోటి చేసిందా అనేది తేలాల్సిన అవసరం ఉంది ఒకటి. అసలు తప్పు చేయనోడు ఎన్ని చేసుకున్నా ఏం ఫీల్ కాడు. మా 2010 నుంచి టిల్ టుడే అవుతుండొచ్చు. ఒకళ్ళు కేంద్రం చేయొచ్చు, రాష్ట్రం చేయొచ్చు, ఇద్దరు చేయొచ్చు, అంటే తప్పు చేయాలంటే ఒక చర్చ లేదు. తప్పు అంటే ఇక్కడ ఏమంటే ప్రత్యర్థుల మన కదలికలు, మన స్ట్రాటజీ నాకు ఇవన్నీ జరుగుతాయి కదా. తప్పు చేయనోడు అంటే కదలికలు, అది మనకి ఎవరు జరిగింది కదా. మిత్రులు, ఎవరు ఇప్పుడు శత్రువులు. 2018 ఇప్పుడు రాజకీయాల్లో ఉంది, 2018 రాజకీయాల్లో ఉంది. ఎన్నికల్లో మీరు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే వినండి, ఇప్పుడు 75 లక్షలు 2018 ఎన్నికల్లో జరిగింది అదే. విపక్ష నాయకులను బెదిరించి సైతం విడ్రాయల్ జరిగింది. శరతన్న ఒక ప్రశ్న అడగచ్చా? ఆగే శరతన్న శరతన్న